హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. సౌత్ స్టార్ హీరోయిన్ అనగానే అందరికి టక్కుమని గుర్తొచ్చే పేరు నయనతార. ఈ అందాల బ్యూటీ తెలుగు, తమిళ్, కన్నడలో అన్ని భాషల్లో నటించి తనదైన స్టార్ ఒక పేరును క్రియేట్ చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా తమిళ్‌లో ఈవిడకున్న క్రేజే వేరు. అక్కడ స్టార్ హీరోతో సమానంగా ఈవిడ పాపులారిటీ పెంచుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో కూడా ఈవిడకి మంచి క్రేజ్ ఉందనే చెప్పొచ్చు. అయితే పెళ్లయిన తర్వాత ఈవిడ హవా కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. అయితే చాలా మంది హీరోయిన్స్ అనగానే బాయ్స్‌లోనే ఎక్కువ మంది ఫాన్స్ ఉంటారు కదా! కానీ 'నయనతార'కు మాత్రం గర్ల్స్‌లో కూడా చాలా మంది ఫాన్స్ ఉంటారు. దానికి గల రీజన్స్ కూడా ఉన్నాయి. ఈవిడ సెలెక్ట్ చేసుకునే మూవీస్ కావచ్చు, అలాగే అందులో ఆమె స్టైల్ చేసే డ్రెసెస్ కావచ్చు, అలాగే ఆవిడ స్టైల్ కూడా కావచ్చు. అన్నిటికి కూడా చాలా మంది లేడీ ఫాన్స్ కూడా ఉంటారు. రీసెంట్‌గా ఆవిడ ఒక నార్మల్‌గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావచ్చు, మూవీ అవార్డ్ ఫంక్షన్‌లో కావచ్చు, తన స్టైల్ చేసుకున్న స్టైల్‌ని కూడా చాలా మంది రీక్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇదిలా ఉండగా, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌కి వచ్చినట్లయితే 7 సంవత్సరాలుగా ప్రేమించి 2022 జూన్‌లో తనతో పాటు దర్శకత్వం వహించిన విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లాడింది. అయితే విఘ్నేష్ శివన్ కంటే ముందు ఈవిడ 'శింబు' అలాగే ప్రభుదేవా మాస్టర్‌తో కూడా రిలేషన్‌షిప్‌లో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లైన తర్వాత ఈవిడ ఎక్కువగా తన సోషల్ మీడియాలో కంటే, అలాగే మూవీస్‌లో కంటే ఎక్కువగా వార్తల్లో నిలిచిందని చెప్పొచ్చు. దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. అయితే తిను సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందంటూ కూడా చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. అలాగే కామెంట్స్ కూడా చేశారు. అలాగే పెళ్లైన తర్వాత తన హవా కాస్త తగ్గిందని అనిపించినప్పటికీ 'జవాన్' మూవీతో తన యాక్టింగ్‌తో అలాగే తన స్టోరీ సెలక్షన్‌తో చాలా మంది ఫాన్స్‌ని క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తన వైవాహిక జీవితం గురించి చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దానికి గల రీజన్స్ కూడా ఉన్నాయంటూ కూడా నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఆ రీజన్స్ ఏంటో కాదు. ఇటీవల తన సోషల్ మీడియాలో స్టోరీలో అలాగే పోస్ట్‌లో తను చెప్పుకొచ్చిన కొన్ని స్టోరీల వల్లే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు ఆ స్టోరీ ఏంటి? ఏమని పోస్ట్ చేసింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆ పోస్ట్‌లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది నయనతార. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ కూడా నయనతార తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వల్లే నెటిజన్లు తనను ట్రోల్ చేస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరూ నయనతార అలాగే శివన్ కూడా విడిపోతున్నారంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే వీటికి ఒక ఆన్సర్‌గా వీళ్ళిద్దరి జంట కూడా రీసెంట్‌గా ఒక గుడిలో శివన్ అలాగే నయనతార తన పిల్లలతో సహా ఒక ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఆ ఇద్దరి జంట కూడా సాష్టాంగ నమస్కారాలు పెడుతూ ఒక పోస్ట్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్ట్‌ను చూడడం వల్ల నెటిజన్లు కూడా వీళ్ళిద్దరి వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వీళ్ళు బానే ఉన్నారు అంటూ కూడా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే, ఒక పోస్ట్ అలాగే ఒక స్టోరీతో వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని డిసైడ్ చేయకూడదు అనేది ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది. ఇం వేరొకరి జీవితంలో వేరొకరి విషయంలో కూడా ఇలా ఒక స్టోరీతో వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని జడ్జ్ చేయకండి. ఈ స్టోరీ వల్ల మీకేం అర్థమైందో కామెంట్స్ రూపంలో తెలపండి. థాంక్ యూ.